కొన్ని ఏంటంటే స్వామి, మనం ఎందుకు ఊరుకోవాలంటే, ఇప్పుడు నీకు మంచి జరుగుతుందంటే అది సంతోషపడతారు, నీకు టక్కరైపోతే నువ్వు చచ్చిపోతే వాడు బాధపడతాడు. అవన్నీ అందుకే మానుకోవాల్సి వచ్చింది నాకు. నిజాలు చెప్పుడు చాలా మానుకోవాల్సి వచ్చింది. అందుకే 1 year ఇంట్లో దాగున్నాను, ఎవరు చెప్పకుండా. అన్నీ కనబడిపోతాయి. నీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళు పెట్టకుండా వాళ్ళు ఏమంటారు, బాధపడతారు. సో ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు వరంగల్లో బ్రిడ్జ్ చేసినారు, ఆయన రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు, రెడ్డిస్ వాళ్ళు తీసుకొచ్చింది నన్ను. తీసుకొస్తే అమ్మా నేను ఏం లేదు, భోజనము వండి పెట్టు, నేను వచ్చి తింటాను చెప్తే పోయినాను. నీట్గా కడిగిన పాపం, కడిగినాక 2 జామ పండ్లు ఇచ్చినాను, నీకు పిల్లలు పుడతారు అని చెప్పి. నన్ను ఎవరు తీసుకుపోయినారో పైన బంగ్లా పై నుంచి నేను అప్పుడు కిందికే కిందికి వచ్చింది. ఆమె ఏమన్నది, పెద్ద డాక్టర్లు పిల్లలు కాదన్నారు, ఆమెను తీసుకుపోయిన ఆమె అనేసింది. నేను విన్నాను, ఇంకేమో వెళ్ళిపోయినాను అంతే. ఇద్దరు పిల్లలు, మీకు పురుపులు రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు, అది వరంగల్ దగ్గర, అది ఊరి పేరు చెప్తాను. 2 ఆడపిల్లలు పుట్టారు. ఎవరు నాకు అన్నారు, వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినాడు. ఆమె వచ్చి ఏడ్చితే నేను అన్నా, నువ్వు అన్నదానికి అనుభవం నేను చేస్తాను, నువ్వు ఎవరికన్నా, నన్ను కాదు కదా, ఏ దేవుడికి అన్నావో ఆ దేవుడి మాట్లాడతావు కదా, నువ్వు కూడా ఆ పిల్లలు కూడా చాలా అమ్మాయిలకే అంత మంచి అబ్బాయి ఉండే. ఈ పిల్లలు మీ ఏమంటారు, మీ తమ్ముని భార్య కడుపులో పుడతారు అని చెప్పి 2 పిల్లలు పుట్టిన ఉన్నారు ఇప్పుడు. కావాలి రాఘవేంద్ర రసమిల్లు, అది ఏదో ఊరి పేరు చెప్తాను, ప్రూఫ్తో చెప్తాను. సో ఇప్పుడు సంతానం కూడా కలిగిస్తారు మీ దగ్గర? కలిగిస్తారు అంటే మనం రేఖలు పట్టి చెప్పేస్తారు, మీకు పిల్లలు పుడతారా పుట్టరని. 100%. చాలా మంది ఇప్పుడు మన ఒక 1 year కింద ఒకళ్ళు వచ్చినారు, స్వామి నాకు ముందు పాప పుట్టింది, మళ్ళీ బాబు అంటే బాబు పుడతారని చెప్పిన. అది ఏమనలే, ₹1,00,000 ఈ చెట్టుకి ₹1,00,000 ఇవ్వాలని చెప్పిన. ఉన్నది ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు, ఇక్కడ బీహెచ్ఎల్ ఉంటారు, కొడుకు పుడతారు అన్న. తర్వాత చెప్పిన అంటే ఈసీ ఉండగా ఆడపిల్లలు చూపించారని చెప్పినాడు. ఎందుకు నువ్వు మగపిల్లలు పుడతావు చూడు అని చెప్పిన. మగపిల్లలు పెట్టినాడు, పైసలు నాకు 1,00,000 వద్దు, ఏమది మాటకు చెప్పిన, నాకు 1,00,000 వద్దు అని చెప్పిన. నవ్వుతాడు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు, తెలుసుకోండి కావాలంటే.